కరీంనగర్లో జరిగిన ఓ సంఘటన చూపరుల హృదయాలను హత్తుకుంది. భార్య గ్రూప్ 3 ఎగ్జామ్ రాస్తుంటే ఎగ్జామ్ సెంటర్ బయట 10 నెలల బిడ్డను నిద్రపుచ్చుతున్నాడు ఓ భర్త. భర్త శంకర్ అకౌంటెంట్ గా జాబ్ చేస్తున్నాడు. తన భార్య స్వప్న గ్రూప్ పరీక్ష రాయడానికి కరీంనగర్లోని స్థానిక సిద్ధార్థ పాఠశాలలో సెంటర్ పడగా దగ్గరలో ఉన్న ఒక షాపు వద్ద ఉన్న చిన్న గద్దెపై కూర్చుని తమ 10 నెలల అబ్బాయిని జోకొట్టి నిద్రపుచ్చుతూ కనిపించాడు. దీంతో మహిళల కెరీర్ ఎదుగుదలలో భర్త పాత్ర ఎంతగా ముఖ్యమో మారిందో అనడానికి నిదర్శనం ఇదంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు. బాగా గుంపొచ్చినాయి. నా పేరు శంకర్. మేము సిద్దిపేట నుంచి వచ్చినాము. మా వైఫ్ వాళ్ళది ఇక్కడే. ఇక ఆమె గ్రూప్ 3 ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. ఇక బాబు ఇక నాతోటే ఉన్నాడు. ఆమె ఇక చాలా 3 years నుంచి చాలా కష్టపడి ఇక ఈ ఎగ్జామ్ రాస్తున్నది. చూడాలి మరి. ఇక అదే ఇప్పుడు సెకండ్ పేపరు ఆల్రెడీ లోపలనే ఉన్నది. మార్నింగ్ నుంచి బాబు నాతోటే ఉన్నాడు. మళ్ళీ రేపు కూడా ఉన్నది కాబట్టి రేపు కూడా ఇక్కడే ఉండవలసి వస్తుంది. అంటే ఈ రోజుల్లో కోఆపరేషన్ అంటే కంపల్సరీ ఇక ఉండవలసి వస్తుంది కదండి. అందుకనే ఇక బాబుని నేనే బట్టి చూస్తున్నా. ఇక ప్రస్తుతానికి అయితే ఇక ఉన్నది.